ఒకానొకప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క ఒడిలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని, ఆ లక్ష్మీదేవి యొక్క అవతారమే అయినటువంటి రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అని కదా భాగవతం. ఆ రుక్మిణీదేవి చూసి లక్ష్మీదేవిని ఒకప్పుడు ప్రశ్నించిందయా ధర్మరాజా, ఇప్పుడు నువ్వు నన్ను ఏ ప్రశ్నించావో అదే ప్రశ్న రుక్మిణీదేవి అడిగింది, నువ్వు ఎటువంటి గుణములు కలిగిన వారిలో ఉంటావు అని. అప్పుడు లక్ష్మీదేవియే సమాధానం చెప్పింది, ఇదిగో ఇటువంటి గుణములు ఉంటే నేను ఉంటాను అని చెప్పింది. అందులో నిత్య సత్యులు, ప్రతిరోజు సత్యమును పలకడానికి అలవాటు పడినటువంటి వారు, శౌచ నిరతులు, బయట శరీరము శౌచంతో ఉండి ఎప్పుడూ కూడా మంచి విషయములను చూస్తూ, మంచి విషయములను చదువుకుంటూ, మంచి విషయములను వింటూ, సదాచారములు పాటిస్తూ అంతఃశౌచము కూడా కలిగినటువంటి వారు ఎవరుంటారో అక్కడ గురుభక్తులు, గురువు గారి యందు గొప్ప భక్తి కలిగినటువంటి వారు, అప్రమత్తులు అంటే అహంకారం లేకుండా వినయంతో జీవించేటటువంటి వారు, అట్లాగే దక్షులు, ఏదైనా కార్యాన్ని నిర్వహించడంలో నేర్పరితనం కలిగినటువంటి వారు, ఆ సమర్థత ఉన్నవాళ్ళు, అమలమతులు, వాళ్ళ యొక్క బుద్ధి కల్మషం పొందకుండా ఎప్పుడు 10 మంది సంతోషంగా ఉండాలనేటటువంటి విశాల బుద్ధి, మలినము లేనటువంటి బుద్ధి, నిష్కల్మషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, సత్కర్మపరులు, ఎప్పుడు ఏదో మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయంతో దాని గురించి ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవారు, అటువంటివి చేసేటటువంటి వారు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము కల్గువారలు, విజ్ఞానము కలిగినటువంటి వారు, తపస్సు చేస్తూ ఉండేటటువంటి వారు. తపస్సు అంటే ఏమిటో భీష్మాచార్యుల వారు శాంతి పర్వంలో చెప్పున్నారు. అటువంటి తపస్సు చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి వారు, అట్లాగే దానము, తనకి ఉన్నది వేరొకరికి కూడా పెట్టి వారు సంతోషిస్తే వారి సంతోషాన్ని చూసి తాను సంతోషించగలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వారు, దానము చేసేవారు, బ్రహ్మచర్యం పాటించేవారు, శమము, మనసుని నిగ్రహించినటువంటి వారు, మనసు ఎటు పడితే అటు పోకుండా మనసుని మంచి విషయముల వైపు తిప్పి నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు, ప్రీతి నావసించు నిక్కలు, అటువంటి గుణములు ఎవరి ఎందున్నాయో అటువంటి వాళ్ళని కోరి కోరి ప్రీతితో నేను నా నివాస స్థానంగా చేసుకుంటాను, అక్కడ నేను ఉంటాను. ఇక ఎవరి ఎందుండను అంటే క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఎప్పుడు ఎవరో ఏడుస్తుంటే వీళ్ళు సంతోషిస్తుండాలి. వాడు సంతోషించడానికి ఇంకో కారణం ఉండదు, ఇంకోటి ఏడిస్తేనే వాడికి సంతోషం. అటువంటి క్రూర స్వభావం ఉన్నవాళ్ళు, నాస్తికు, కృతజ్ఞును, చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు, చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చేయడం మాట అలా ఉంచి వీలైతే అపకారం చేసే లక్షణం ఉన్నవాడు కృతజ్ఞుని. కుబుద్ధి, మంచి బుద్ధి కాకుండా ఎప్పుడూ చెడు నిర్ణయాలు చేసుకోవడం, చెడు విషయాలు పట్టుకోవడం, చెడు పనులు చేసుకుంటూ ఉండడం, చెడ్డగా ఆలోచిస్తూ ఉండడం, ఇటువంటి బుద్ధితో కూడుకున్న వాళ్ళని వర్జింతు. పూర్వం నేను అక్కడ ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాను, కాబట్టి అటువంటి ప్రదేశముల యందు నేను ఉండను. కుబుద్ధి వర్జింతు, ఇంగిని వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు. ఇక స్త్రీల విషయంలో ఎటువంటి వారు నాకు ఇష్టమైన వారు అన్నది లక్ష్మీదేవి చెప్తున్నది. ఇలుపాడి, ఇంటిని చక్కగా శుభ్రంగా అందంగా ఉంచుకోగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు. ఎంత పెద్ద ఇల్లు అన్నది కాదు, ఎంత చిన్న ఇల్లు అయినా ఆ ఇల్లు పొందికగా ఉంచుకోగలిగిన లక్షణం ఉన్నవారు, ఘటశుద్ధి కలిగి ఇంట్లో వాడేటటువంటి పాత్రలన్నీ కూడా చక్కగా ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టుగా, అంతేకాని ఎప్పుడు చూసినా ఏదో గుట్టల కింద ఇంగిలి పాత్రల కింద పడి ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోగలిగినటువంటి వారు. మంచినీళ్ళు తాగడం, ఆ ఎంగిలి పాత్ర ఎక్కడ పెట్టడం, ఇంకో పెద్ద ఆయన రావడం, అందులోనే మళ్ళీ మంచినీళ్ళు తాగుతుండడం, ఆ ఎంగిలి పాత్ర ముంచుతూ ఉండడం, బిందెలో పక్కన పెడుతూ ఉండడం, ఇంటికి అది వచ్చినా ఆ ఎంగిలి నీళ్ళే ఇస్తూ ఉండడం, అసలు పాత్ర శుభ్రంగా ఉంచుకుందామన్న ఆలోచనే లేకపోవడం. కాబట్టి ఘటశుద్ధి లేకపోతే నేను ఉండను, కానీ పాత్ర శుభ్రంగా ఉంచుకోవడం అన్న అలవాటు. బహుశः
దాని వలననే ఆరోగ్యం అంతా ఉంటుంది సుమా అని చెప్పి లక్ష్మీదేవి ఆ రోజుల్లోనే చెప్పిందేమో. శుద్ధి కలిగిన కాంతలందు నిల్తూ, అటువంటి స్త్రీలంటే నాకు చాలా ఇష్టం, నేను అక్కడ ఉంటాను. వల్లభ ప్రతికూల, ఇది దాంపత్యంలో ఎవరు ఎవరికన్నా ఎక్కువ అని చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి భర్త కన్నా మంచి ఆలోచన భార్యకి రావచ్చు, తప్పకుండా చెప్పవలసిందే, భర్త కూడా ఆదరించవలసిందే, అందులో దోషం ఏముంది? భార్య కన్నా ప్రేమించే వ్యక్తి, భార్య కన్నా తన యొక్క క్షేమాన్ని, యోగాన్ని, వృద్ధిని కోరుకునే వ్యక్తి ఎవరు ఉంటారు? కాబట్టి ఆమె చెప్పింది మంచి మాట, ఇది ఆచరించవలసి ఉంటుంది అంటే అంగీకరించవచ్చు. ఒకవేళ కాదు, నేనన్నది నీకు సరిగా అర్థం కాలేదు, నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ ఇబ్బందులు ఉంటాయి, నేను చెప్పినట్టు చేస్తే ఇబ్బంది ఉండదు అని భర్త పరిణతితో చెప్పినప్పుడు ఆమె కూడా వినవలసి ఉంటుంది. అంతేకాని అన్ని వేళలా నీ చెప్పింది వింటలేదు అనేటటువంటి పెంకితనం లేకుండా అవగాహన కలిగినటువంటి స్త్రీ ఎక్కడుంటుందో అటువంటి చోట నేను ఉంటాను. అంతేకాని ప్రతిదానికి భర్త మీద తిరగబడి దెబ్బలాడే లక్షణం ఉంటే అది నేను ఉండే ప్రదేశం కాదు, నేను ఇష్టపడను అని లక్ష్మీదేవి చెప్తోంది. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ప్రథమాశ్వాసంలో ఈ విషయం 285వ పద్యంలో చెప్పబడితే 285వ పద్యంలో ఉన్నటువంటి విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు తప్ప ఆయన సొంతంగా సృష్టించి చెప్పిన విషయాలు కావని గమనించగలరు. కాబట్టి నేను వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ, ఎప్పుడు ఏది మాట్లాడినా అవతల వారి మనసుకి కష్టం కలిగేటట్టుగా కఠినంగా మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నటువంటి స్త్రీలు ఉన్న చోట ఉండను. అన్యమందిరగామిని, తన ఇంట తాను ఉండడం కన్నా ఎప్పుడు ఏదో పక్కిళ్ళకి వెళ్ళాలనేటటువంటి విషయంలోనే సంతోషం ఉండి అన్యమందిరములకు, ఇతరుల ఇళ్లకు అదే పనిగా తిరగడం అలవాటైనటువంటి, ఏదో పనుండి ఎక్కడికన్నా వెళ్ళడం అనేది ఎవరికైనా ఉంటుంది, దాన్ని కాదు భీష్ముడు చెప్తున్నది, లక్ష్మీదేవి చెప్తున్నది. ఇక అదే పనిగా తన ఇల్లు విడిచిపెట్టి ఇతరుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉండడం. అన్యమందిరగామిని అధిక నిద్ర అయిన మానిని దొరగుదు, ఎప్పుడూ పడుకుని నిద్రపోతూ ఉండడం, లేవడం అంటూ జరిగితే బహుశా ఏదో తినడానికి వాటికి అయి ఉండొచ్చు. ఎక్కువ నిద్రపోతూ, అధిక నిద్ర, నిద్రపోకుండా ఎవరు ఉండగలరండి? సాధ్యమా? ఎవరూ ఉండలేరు, నిద్రపోవలసిందే. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కదా, తప్ప అదొక అలవాటు చేసేసుకుని అదే పనిగా నిద్రపోకుండా ఉండేటటువంటి లక్షణం ఉన్న స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను. కాబట్టి అధిక నిద్ర అయిన మానిని దొరకదు, అట్లా కాకుండా అధిక నిద్రకి అలవాటు పడిపోయినటువంటి స్త్రీ ఉన్న చోట నేను ఉండను. అర్జునీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, ఎక్కడెక్కడైతే పద్మము యొక్క తూళ్ళు, తామర తూడులు ఉంటాయో, అంటే తామర తూడు ఉంటుంది, తూడు మీద పువ్వులు ఉంటాయి, పద్మిని తరు, పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు, అసలు అటువంటి చెట్లు ఏదో 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు పెరిగిన చెట్టుని చూస్తేనే మనసుకి అబ్బా అనిపిస్తుంది. అంతంత మర్రి చెట్లు అవి చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అటువంటి చెట్లు ఎక్కడున్నాయో అక్కడ నేను ఉంటాను. తటాక పెద్ద పెద్ద చెరువులు, వరంగల్ దగ్గర రామప్ప చెరువు అని ఉంది, అసలు ఆ చెరువు ఒడ్డున నిలబడితే చాలు ఏమిటో ప్రాణం లేచినట్టు ఉంటుంది. ఎంత ఉపకారం చేశాడరా, ఎంత చెరువు తవ్వాడరా మహానుభావుడు అనిపిస్తుంది. ఆ చెరువులు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను ఉంటాను. కాబట్టి అబ్జనీ తటాక తరు షండ పుష్పవాటముల నిలుతూ, ఎక్కడెక్కడైతే చెట్ల సమూహాలున్నాయో, చెరువులున్నాయో, పూల తోటలు, చక్కగా పెంచబడిన పూల తోటల్లో రంగురంగుల పూలు అరవిరిసి ఉంటే పరమ సంతోషంతో నేను అక్కడ ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను నివసించేటటువంటి స్థానములు. అంటే పురుషుల యందు ఏ ఉత్తమ గుణములు ఉంటే తాను ఉంటుందో చెప్పింది, పురుషుల యందు ఏ గుణములు ఉంటే తాను ఉండనో చెప్పింది, స్త్రీల యందు ఏ ఉత్తమ గుణములు ఉంటే ఉంటుందో చెప్పింది, స్త్రీల యందు ఏ గుణములు ఉంటే తాను ఉండదో చెప్పింది, సమాజమునందు ఎటువంటివి ఉంటే తాను ఉంటుందో చెప్పింది. అంటే ఇంకా ఇంతకన్నా సమగ్రంగా ఒక్క పద్యంలో చెప్పడం చాలా కష్టం. లక్ష్మీ స్థానములుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఏ ఏ గుణములను మనం అలవరుచుకోవాలో తెలుసుకోవడానికి కూడా ఇది ఒక గొప్ప పాఠ్య ప్రణాళికగా పనికొస్తుంది. అంత గొప్ప విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేశారు. తదనంతరం
శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని తన వాహనంగా స్వీకరించి తత్వబోధ చేసినటువంటి విధానాన్నంతటినీ కూడా వివరించారు. వివరించిన తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి కన్యాదానం చేసేటప్పుడు ఎట్లాంటి వరుడు కావాలి, ఎటువంటి వరుడికి కన్యాదానం చెయ్యాలి అని అడిగితే మహానుభావుడు మహాప్రాజ్ఞుడు కనుక భీష్ముడు వెంటనే ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాడు. దీనికి సంబంధించి ఊహాజనితంగా చెప్పడం కాదు, ఒక ఇతిహాసమే ఉన్నది, జాగ్రత్తగా విను ధర్మరాజా చెప్తాను అని. అష్టావక్రుడు అనబడేటటువంటి ఒక బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన వదాన్యుడు అనబడేటటువంటి ఒక ముని యొక్క కుమార్తె సుప్రభ అన్న పిల్లని వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాడు. చేసుకుని ఆ వదాన్యుడి దగ్గరికి వెళ్ళి, అయా మీరు మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగాడు. అడిగితే తప్పకుండా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని మళ్ళీ అన్నాడు ఆయన. ఆ వదాన్యుడు, నువ్వు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసి వెళ్ళు. వెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి అని పార్వతీదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం కనపడుతుంది. అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇప్పటికీ కూడా అక్కడ ప్రమథగణాలు విహరిస్తూ ఉంటాయి. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా విహారం చేయడానికి వస్తారు. అది పవిత్ర దేశము. అచ్చటు శుచుచూ గడచి చనగా నీపకాననంబు కనవచ్చు. అందు గట్టి ప్రాయమునది పుణ్యమూర్తి అమల బుద్ధి ఓర్తు. పరమ పవిత్ర ప్రదేశం, పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలతో కూడుకుని విహరించేటటువంటి స్థలం. దాన్ని దర్శించి నమస్కరించిన తర్వాత ఇంకా ముందుకు వెడితే అక్కడ ఒక ప్రదేశం కనపడుతుంది. ఆ ప్రదేశంలో ప్రౌఢవయస్కురాలైనటువంటి ఒక స్త్రీ నీకు కనపడుతుంది. నువ్వు ఆమెని దర్శనం చేసిరా. చేసి వచ్చిన తరువాత నీకు నా కుమార్తె అయినటువంటి ఈ పిల్లనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆ వదాన్యుడు చెప్తే బయలుదేరి ఈ అష్టావక్రుడు అనబడేటటువంటి ముని, ఆ బ్రహ్మచారి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళి మొట్టమొదట కుబేరుడు ఈ బ్రహ్మచారిని చూశాడు. ఇంతటి తేజోవంతుడు పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశాన్ని దర్శించడం కోసం వస్తున్నాడు, ఈయనని ఆదరించాలి అని చెప్పి ఆయన గబగబా వచ్చి స్వాగతం పలికి ఉపచారములు చేసి కూర్చోబెట్టాడు. 1 సంవత్సరం పాటు కుబేరుడికి అతిథిగా ఉన్నాడు. ఉన్న తర్వాత నీకు ఏం కావాలి అని అడిగితే నీతో సంవత్సరం పాటు కలిసి ఉన్నాను, అదే చాలు అని చెప్పి అక్కడ ఎన్ని రకములైనటువంటి భోగములు ఉన్నప్పటికీ కూడా మనసు చిలించకుండా ఏ కోరిక కోరకుండా బయలుదేరి పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశానికి వెళ్ళి దర్శనం చేసి ఇంకా ముందుకు వెళితే ఆయనకి వైభవంతో ప్రకాశించేటటువంటి బంగారు మేడల వరుసలు కనపడ్డాయి. అందులో సమున్నతంగా ఒక భవనం ఉంది. ఆ భవనంలోకి వెళ్ళాడు. అక్కడ అనేక మంది స్త్రీలు కనపడ్డారు. వాళ్ళందరూ వచ్చారు, స్వాగతం పలికారు, లోపలికి తీసుకెళ్లారు. వదాన్యుడు చెప్పినట్టే అక్కడ పవిత్ర స్వరూపిణి ప్రౌఢవయస్కురాలు అయినటువంటి ఒక స్త్రీ కనపడింది. ఈయన ఏ విధంగానైనా లౌల్యమును పొందుతాడా, ఇంద్రియ నిగ్రహమును కోల్పోతాడా, ఈయన కామపరవశుడవుతాడా అని అనేక విధములుగా పరీక్ష చేసింది. ఆమె పెట్టినటువంటి పరీక్షలన్నిటిలోనూ ఆయన గెలిచాడు. గెలిచి ఇంద్రియములను జయించినటువంటి వాడై తాను వేరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి సంకల్పం చేశానని, అక్కడ ఆమె యొక్క తండ్రి తనకి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు పెట్టుకుని ఆయన ఇంద్రియములకు వశపడకుండా, లౌల్యమును పొందకుండా ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తూ వస్తే ఆమె ఎంతో సంతోషించి తన నిజస్వరూపాన్ని చూపించింది. నేను ఉత్తర దిక్కుకు సంబంధించిన కాంతను, ఉత్తర దిక్కు కాంతారూపాన్ని పొందితే నేనే అని దర్శనమిచ్చి ఆశీర్వదించి, నన్ను నీకు కాబోయేటటువంటి మామగారే ఇట్లా విధించాడు, నా కాబోయే అల్లుణ్ణి పరిశీలించు, యోగ్యుడు, ఇంద్రియ లౌల్యము లేనివాడు, చంచలమైన మనస్సు కానివాడు అని నీ చేత నిరూపణమైతే అప్పుడు పిల్లనిస్తానన్నాడు. అందుకని ఈ కపట నాటకం జరిగింది. సంతోషంగా వెళ్ళి నువ్వు అనుకున్నట్టుగా ఆమెను వివాహం చేసుకోవలసింది అని చెప్పి పంపించేస్తే ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసాడు. వచ్చిన తరువాత ఎంతో సంతోషంగా ఆ మామగారి దగ్గరికి వెడితే ఆయన ఏమీ తెలియనట్టుగా
ఆ వదాన్యుడు అడిగాడు, ఏమి వెళ్ళావా, ఏమైంది, అసలు అక్కడ ఏం విశేషాలు చూశావు నువ్వు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. నిజానికి వదాన్యుడికి అన్నీ తెలుసు, ఆయన పంపించిందేగా, ఆయన చెప్పిందే ఆ ఉత్తర దిక్కు స్త్రీకి. ఆ అష్టావక్రుడు అనబడేటటువంటి బ్రహ్మచారి అప్పుడు జరిగినటువంటి కథనంతటినీ చెప్పాడు. అనబుడు ప్రీతయై అనఘ విన్నారయు తలపున, అనబుడు ప్రీతయై అనఘ విన్నారయు తలపున చూవి వదాన్యుడిందు గుర్తించే, నేను నీ ఉత్తర దిశ జుమ్ము నీ నిష్టగాంచితి, దీననతడు నిన్ను ఇచ్చు నా దశ మనమున ప్రియముందు అరుగుము సుప్రభాపరిణయమున కలిన అద్దేవికి వినతుడై వీట్కొని అరిగి అమ్మునిపతి ఆత్మకనియు తన్ను నడుగంగా సకల వృత్తంబు చెప్పి అతని పుత్రిక పిండి అతుల ధర్మ భోగ గౌరవ కీర్తుల పొంది జగతి నతిశయిల్లే అష్టావక్రుడు అధిప ముఖ్య. తిరిగి వెళ్ళినటువంటి వాడు జరిగినటువంటి కథనంతటినీ కూడా కాబోయేటటువంటి మామగారైనటువంటి వదాన్యుడికి చెప్పి అప్పుడు సంతోషంతో ఆ పిల్ల సుప్రభ అనబడేటటువంటి కన్యని వివాహం చేసుకుని జీవితంలో ఏవి పొందాలో అవన్నీ పొంది ఎంతో సంతోషంతో గౌరవ మర్యాదలను కీర్తిని పొందాడు. కాబట్టి ధర్మరాజా, ఎవరికి కన్యాదానం చెయ్యాలి అన్న విషయంలో ఈ ఇతిహాసమే ప్రమాణము. దీనిని దృష్టిలో పెట్టుకుని అటువంటి వరుణ్ణి ఎంచుకుని పిల్లని ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పి భీష్ముడు ధర్మరాజు గారికి ఉపదేశం చేశాడు. చేసిన తరువాత ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలన్నీ సారవంతములే. వేరొక సారవంతమైనటువంటి ప్రశ్న అడిగాడు. దైవ కార్యం చేసినా పితృకార్యం చేసినా మనం దానం చేస్తాం కదా, ఆ దానం చేసినప్పుడు ఉత్తములు యోగ్యులు అయిన వారు ఎవరు, ఎవరికి దానం చెయ్యవచ్చు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుల వారు నిరూపణం చేసి చెప్తున్నారు, వీళ్ళకి దానం చెయ్యి అని. భోజనార్థుల తుష్టి పొందించునతడును, తిరువాటు వలన తస్కరుల చేత చేటొంది ధనము వాంఛించునతండు, వ్రతంబునకు జాపనంబు చేయ తలచి అర్థించునతండును, గురు తల్లి తండ్రుల సంక్లిష్ట దారా పుత్రులను ప్రోవ పడునతండును, మహావ్యాధి నిరాసనంబు చెయ్యంగా ఆశ చేయునతడు, నిష్పాపుడైన ధరామరుండు ఎప్పుడు భిక్షయ బ్రతుకగునేని అట్టి అతడు, దైవ పిత్రియములకు అతిశయంబు కల్గ పాత్రంబులగుదురు కౌరవేంద్ర. ప్రధానంగా ఎటువంటి వారికి దానం చేస్తే దేవకార్యాల్లోనూ పితృకార్యాల్లోనూ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే చాలా మందికి కానీ కొంతమందికి కానీ ఒక్కడికి కానీ తనకు కలిగిన దాంతో అన్నదానం చేసి ఆ అన్నదానం చేసినప్పుడు అవతలవాడు ఆకలితో ఉన్నవాడు కడుపు నిండా తిని సంతోషం పొందితే అవతల వారి సంతోషాన్ని చూసి తాను సంతోషం పొందగలిగినటువంటి వాడు. అట్లా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేటటువంటి లక్షణం ఎవరున్నవాడో అటువంటి వాడికి దానం చేయాలి. 2, దొంగల వలన తనకున్నటువంటి సంపదనంతటినీ పోగొట్టుకుని దరిద్రుడైపోయినటువంటి వాడు ఎవరున్నాడో అటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా ఒక వ్రతాన్ని చేసి ఆ వ్రతాన్ని ఉద్యాపన చేయడానికంటే పరిపూర్ణం చేసేయడానికి కావలసినటువంటి ద్రవ్యమును అపేక్షించినటువంటి వాడికి దానం చేయాలి. గురువుని, తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డల్ని పోషించుకోవడంలో సంక్లిష్ట స్థితిలో ఉన్నటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా దీర్ఘవ్యాధిని పొంది ఆ దీర్ఘవ్యాధిని పోగొట్టుకోలేక బాధపడుతున్నటువంటి వాడికి దానం చేసి సహాయం చెయ్యాలి. ఎప్పుడూ భిక్షాటన చేస్తూ ఏ పాపము లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఇటువంటి వారికి దానం చెయ్యాలి సుమా అని చెప్పి, చెయ్యకూడని పనులు ఏమున్నాయో అవే నరక ద్వారములు. ద్వారము గుండా వెడితే లోపలికి వెడతారు. ఈ పనులు చేసే వాళ్ళెవరో వాళ్ళు నరకమునందు ప్రవేశిస్తారు. కాబట్టి ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు అని కొన్ని పనులు భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. సత్రంబు, సాలయు, చెలిపందిరియు, రచ్చకొట్టము వ్రచ్చుట, గురుజనముల నిందించుట, ఆగమ నింద, తదీయ విక్రయ విధి, తద్విలేఖనము, కుండియము, సంధిభేదనము, అన్య కర్మోపజీవనము, అకృతజ్ఞత, పారదార వృత్తి, మంత్ర సుశాస్త్ర విధ్వంసనము,
మదలోలం అనాథను బాల వృద్ధ తాపసిని భీతి వంచన దళరచేయుట అతిథి పుత్ర భృత్యులకు ఆహార కలనమాచరింపక కుడుచుట ఆర్యకోటి నిరయ హేతువులుగా చెప్పు నృపవరీణ్య. ఎటువంటి పనులు చేస్తే నరకద్వారంలో ప్రవేశించినట్లవుతుందో చెప్తున్నారు. సత్రవులు, ధర్మసత్రాలు ఉంటాయి. అటువంటి చోట 10 మందికి ఆశ్రయం ఇస్తారు, అన్నం పెడతారు. అటువంటి ధర్మసత్రాలని నాశనం చేయడం, సభామంటపాల్ని సర్వనాశనం చేస్తూ ఉండడం, రచ్చకొట్టాలు అంటే 10 మంది కూర్చుని మాట్లాడుకునేటటువంటి ప్రదేశాలు, అటువంటి వాటిని పాడు చేస్తూ ఉండడం, చలిపందిరీలు అంటే దాహం వేసినటువంటి బాటసారులకు దాహం తీర్చడానికి మంచినీళ్ళు మజ్జిగో ఇవ్వడానికి నిర్మాణం చేసినటువంటి చలిపందిర్లు కూల్చేయడం, గురువుల్ని వేదాల్ని నిందించడం, వేదాన్ని అమ్ముకోవడం, వేదాన్ని వ్రాసేటటువంటి ప్రయత్నం చేయడం, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తూ సంతోషపడిపోతూ జీవనం గడపడం, చేసుకున్న సంధి ప్రకారంగా నియమాల్ని అమలు చేసి జీవించకుండా చేసుకున్నటువంటి సంధిని అతిక్రమించి అవతల వారి పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, ఇతరులు చేయవలసినటువంటి పనులను తాను చేయవలసిన అవసరం లేని వాటిని తాను చేస్తూ ఉండడం, అట్లాగే ఇతరులు ఉపకారం చేసినప్పుడు గుర్తు పెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించవలసిన వాడు అటువంటి ఉపకారాన్ని గుర్తు పెట్టుకోకుండా విస్మరించి కృతజ్ఞతతో ప్రవర్తించడం, పరస్త్రీలతో వ్యభిచరించడం, మంత్రశాస్త్రాన్ని ధ్వంసం చేయడం, మదించి ప్రవర్తిస్తూ అనాథలు, బాలికలు, ముసలిది, తపస్విని, విశేషమైనటువంటి మదము కలిగినటువంటిది అటువంటి వారిని అందరినీ కూడా వంచడం, మోసం చెయ్యడం, బాధ పెట్టడం, అతిథి పుత్రులు, సేవకులు ఇటువంటి వారికి పెట్టకుండా తాను తినడం, ఇవి మంచి పద్ధతులు కావు. కాబట్టి ఇటువంటి పద్ధతి ఎవ్వరూ కూడా అనుసరించకూడదు. ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు. ఎందుచేత అంటే అటువంటి పనులు చేయడం అనేటటువంటిది కేవలముగా మదము కలిగినటువంటి చిత్తముతో చేసేటటువంటి పనులు కనుక అవి నరకద్వారములు అవుతాయి. ఈ పనులు చేయడం ద్వారా సంక్రమించేటటువంటి పాపములు నరకమునకు చేరుస్తాయి. కాబట్టి ధర్మరాజా బాగా జ్ఞాపకం పెట్టుకో, మనిషి ఎప్పుడూ గుర్తు పెట్టుకుని ఈ పనుల జోలికి వెళ్ళకూడదు అని గుర్తు పెట్టుకోవలసినవి. అట్లాగే చేతిలో కత్తి పట్టుకుని కన్యలను, బ్రాహ్మణులను, ఆవులు అందరికీ పాలిచ్చి అందరినీ కాపాడేటటువంటి ఆవుల్ని భయపెడుతూ ఉండడం, అట్లాగే చదువు చెప్పినటువంటి గురువుని, ఎంతో సేవ చేసినటువంటి భృత్యుణ్ణి విడిచిపెట్టేసేయడం, అట్లాగే అందరూ ప్రయాణించేటటువంటి మార్గంలో కర్రలు, కంపలు ఇటువంటివి అడ్డుపెట్టి వాళ్ళు పడిపోయేటట్టుగా చెయ్యడం, ఆ దారికి అవరోధాలు పెట్టి దాని వలన అవతల వారు ఇబ్బందులు పడేటట్టుగా చెయ్యడం, ఇవన్నీ కూడా నరకమునకు వెళ్ళడానికి మార్గాలు. అట్లాగే నెపం లేకుండా అంటే ఏ విధమైనటువంటి కారణము లేకుండానే డబ్బు గుంజడానికి అలవాటు పడినటువంటి పరిపాలకుడైన రాజు కూడా నరకమునకు వెళతాడు. ప్రజల కష్టాలు విని కూడా ఆ కష్టాలు తీర్చనటువంటి ప్రభువు ఎవరో ఒకరు ఎక్కడికో వెడుతూ అయ్యా కొంచెం ఈ వస్తువు దాచిపెట్టండి అని చెప్తే నమ్మకంతో వారు వస్తువు ఇస్తే ఆ వస్తువుని తీసుకుని దాచిపెట్టి మళ్ళీ వారు ఆ వస్తువుని తిరిగి అడిగినప్పుడు దాన్ని వారికి ఇవ్వకుండా తాను ఆ వస్తువుని దక్కించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం నరకానికి ప్రవేశించడానికి మార్గం. కాబట్టి అటువంటి తప్పు పనుల జోలికి వెళ్ళకూడదు. అట్లాగే స్వర్గలక్ష్మి సిద్ధించడానికి మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినటువంటి కొన్ని మంచి గుణములు, చేయవలసిన మంచి పనులు: ఉత్తమమైనటువంటి తపస్సు చేయడం, గురువుల యొక్క శుశ్రూష చేయడం, గురువులను గౌరవించడం, గొప్ప పాండిత్యం కలిగి ఉండి కూడా ఏ విధమైనటువంటి దానాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడం, పరవనితా సంగమము ఎన్నడూ కోరకుండా ఉండడం, ఎవరైనా తనని
ఆశ్రయిస్తే అటువంటి వారికి బంగారు వస్త్రాలు, మందిరాలు, అన్నపానీయాలు, దీనులకు ఆశ్రయము ఇటువంటివి ఇవ్వగలగడం, శక్తి కలిగితే ఇవ్వగలగడం, లేదా శక్తి కలిగినంత వరకు ఆదుకోగలగడం, హింసని మాని అహింసా విధానంతో జీవితాన్ని గడపగలగడం, ఇవన్నీ కూడా స్వర్గలక్ష్మి సిద్ధించడానికి కారణములు అని పెద్దలు చెప్తారు ధర్మరాజా. అట్లాగే కొన్నింటిని ఏ కారణము చేత కూడా అలవాటు చేసుకోకుండా ఉండాలి. అవి ఏవి అంటే రచ్చ సావిడి, అంటే 10 మంది కూర్చుని గ్రామ సమస్యలు, ఆ వీధి సమస్యలు, ఇట్లాంటివి మాట్లాడుకునేటటువంటి చిన్ని మందిరములు ఉంటాయి. అవి తోట, బావి, చలిపందిరి, ఇటువంటివి కల్పించడం. అంటే 10 మందికి ఉపకారం చేయడం కోసం అని చెప్పి ఒక బావి తవ్వడం, ఒక తోట ఒకటి ఏర్పాటు చేసి ఆ తోట మీద వచ్చినటువంటి ఫలసాయము 10 మందికి అందేలా ఏర్పాటు చేయడం, రచ్చసావిడి ఏర్పాటు చేయడం, చలిపందిరి ఏర్పాటు చేసి బాటసారులకు మంచినీళ్లు, మజ్జిగ అటువంటివి కల్పించడం, అలాగే భయంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం, కన్యలను, గోవులను, వాహనాలను, దాసీ జనాన్ని యోగ్యులైనటువంటి వారికి కల్పించడం. అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేద్దామనుకున్న వాడికి యోగ్యుడైనటువంటి కన్య ఎక్కడ ఉందో చెప్పి ఆయన గృహస్థాశ్రమంలో ప్రవేశించి చక్కగా వాళ్ళ దాంపత్య జీవితం, ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములు పొందడానికి వీలుగా తాను చెయ్యగలిగినటువంటి సహకారం చెయ్యడం, అట్లాగే స్నేహితులను, బంధువులను రక్షించడం, ఎక్కువ మంది కొరకు అంటే చాలా మంది కోసం చేసేటటువంటి ఒక మంచి పనికి తన వంతు ధన సహాయం, అది ఎంతైనా కానివ్వండి, తన వంతు చేయగలిగినటువంటి ధన సహాయం చెయ్యడం. ఇప్పుడు ఆ కార్యం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ, వీరికి వారికి అని కాకుండా అందరికీ కూడా ఉపకారం జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవి ఉంటాయో, ఏదో ఒక ఊరి నుంచి ఒక ఊరికి తీసుకెళ్లేటటువంటి వాహనముల కొరకు ఎదురు చూసేటటువంటి ప్రయాణికులు ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా నిర్మించేటటువంటి విశ్రాంతి స్థానం అందరికీ ఉపయుక్తం. అటువంటిది నిర్మాణం చెయ్యాలి అని కోరుకున్నప్పుడు దానికి సహకారం చెయ్యడం, అటువంటి పనులు ఏవి ఉంటాయో అవి. దుర్మార్గ వర్తనంలో అంటే ప్రవర్తన యందు దుర్మార్గ బుద్ధితో ప్రవర్తించకుండా ఉండడం ఏవి ఉన్నాయో అవి స్వర్గప్రాప్తికి నిచ్చెనల వంటివి. ఈ గుణములు అలవరుచుకున్నవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వర్గలోకాన్ని చేరుతాడు. అంటే భీష్మాచార్యుల వారు చెప్పినటువంటిది నిజానికి సామాజిక కర్తవ్యము. ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి మంచి పనులు, నేను ఏం చెయ్యొచ్చు అని ఆలోచించే లక్షణం ఉన్న వాళ్ళందరికీ కూడా చేయవలసినటువంటి మంచి పనుల యొక్క జాబితానంతటినీ కూడా భీష్మాచార్యుల వారు అందచేస్తున్నారు.